Hello everyone, welcome to online maths classes. In this video, we are going to start arithmetic classes. So this is the first class in arithmetic. So in this arithmetic, all the topics, whatever we are going to learn, these all are already we learnt in school education. So that is in 6th, 7th, 8th, 9th and also in 10th. అంటే మనం ఇప్పుడు దీంట్లో ఏదైతే నేర్చుకోబోతున్నామో ఇవన్నీ కూడా మనం స్కూల్ ఎడ్యుకేషన్లో నేర్చుకున్నవే. వీటి బేసిక్స్ అన్నీ కూడా అక్కడి నుంచి ఉంటాయి. సో వాటికే కొద్దిగా కంటిన్యూషన్, కొన్ని షార్ట్ కట్స్ నేర్చుకుంటాం అంతే. సో ఒకసారి మీరు అవి రివిజన్ చేసుకుంటే ఇంకా ఈజీ ఉంటుంది. లేదు అంటే నేను ఇక్కడ దాదాపుగా మొత్తం రివిజన్ చేస్తాను. అంటే మనం స్కూల్ ఎడ్యుకేషన్లో 6th నుంచి ఆర్ 5th నుంచి మనం 10th వరకు ఏం నేర్చుకున్నామో అవి ఒక్కసారి మనం రివిజన్ చేసుకుంటూ దానికి కంటిన్యూషన్ మనం షార్ట్ కట్స్ కూడా చేస్తాము. ఓకే, సో అక్కడనేమో మనం ప్రాసెస్ స్టెప్స్ వైజ్ చేస్తాము. ఇక్కడ జస్ట్ దాదాపు అవే టాపిక్స్ మ్యాక్సిమం కవర్ అవుతాయి. వాటిని మళ్ళీ ఒక్కసారి మనం షార్ట్ కట్ మెథడ్లో చేస్తాం, అంతే డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ స్టెప్స్ ఏం వెయ్యం, వీలైనంత వరకు ఎంత ఈజీగా ఎంత షార్ట్ కట్లో చేయొచ్చో అంత షార్ట్ కట్లో వేసుకుంటూ వెళ్తాం అంతే. ఓకే, సో ఫస్ట్ మన స్కూల్లో కూడా 6th క్లాస్ నుంచి మనకు ఫస్ట్ చాప్టర్ ఏముంటుంది, నెంబర్స్. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లర్న్ సేమ్ నెంబర్స్. నెంబర్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో వాట్ ఆర్ ద నెంబర్స్? సో మనకి జనరల్గా నెంబర్స్ అనగానే గుర్తుకొచ్చేది 1 2 3 4 5 6 7 and so on. So these are counting numbers. Also these numbers are called natural numbers. So counting కి యూజ్ చేస్తాం కాబట్టి వాటిని కౌంటింగ్ నెంబర్స్ అంటారు, వాటినే నేచురల్ నెంబర్స్ అంటారు. నేచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై n. What is that? n. These are 1 2 3 and dash, so on, infinite. And if natural numbers has 0, the natural numbers లోనే ఒకవేళ 0 యాడ్ చేస్తే those numbers are called whole numbers. It is denoted by W. They are 0 1 2 3 and so on. If whole numbers has negative numbers, అన్ని పాజిటివ్నే ఉన్నాయి, ఇక్కడ 1 2 3 ఇవన్నీ పాజిటివ్ ఉన్నాయి, 0 1 2 3 పాజిటివ్ నెంబర్స్. వీటికి మనం నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేసినాం అనుకోండి, అంటే -3 -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్. అంటే ఇటు ఇంకుంటాయి -3 -4 -5 -6 3 4 5 6 7 8. దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. So integers are denoted by I. And if the numbers in the form of P by Q form, so the numbers which are in the form of P by Q form, where P comma Q are integers, they belongs to integers. అంటే ఎలా ఉండాలి, P by Q అంటే ఫ్రాక్షన్స్ ఫామ్లో ఉండేటి, అంటే 1/2 1/3 -2/5 6/7 లైక్ దిస్, వాట్ ఎవర్. దీస్ ఆల్ ఆర్ రేషనల్ నెంబర్స్. which are in the form of P by Q, where P comma Q belongs to integers. P Q ఏంటి అన్నట్టు ఇంటీజర్స్. బట్ Q నాట్ ఈక్వల్ టు 0. Q మాత్రం 0 ఉండకూడదు. PQలో ఇంకేమైనా ఉండొచ్చు. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై Q. Q తో డినోట్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద rational numbers. And
నెంబర్స్ విచ్ ఆర్ నాట్ రేషనల్ అంటే నెంబర్స్ని p/q ఫామ్లో రాయలేనివి. p/q ఫామ్లో రాయలేనివి. వేరు p/q ఫామ్లో రాస్తే pqలో ఏం కావాలి, ఇంటీజర్స్ కావాలి. అలాంటి కాని నెంబర్స్ మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. irrational numbers. It is denoted by q dash, which are not rational numbers. Which are not rational. అంటే √3 దీన్ని p/q ఫామ్లో రాయలేం. బై 1 రాయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. బై 1 రాస్తే p, q బిలాంగ్స్ టు ఇంటీజర్స్ కావాలి. ఇక్కడ √3 అనేది ఇంటీజర్ కాదు. నెక్స్ట్ √2. నెక్స్ట్ 1.12345 ఇది p/q ఫామ్లో రాయలేం. సపోజ్ we have 1.2. this you can write p/q ఫామ్. పాయింట్ పోతే బై 10 వస్తుంది. దిస్ ఈజ్ p/q ఫామ్. ఇది ఉందనుకోండి, దీన్ని p/q ఫామ్లో మనం కన్వర్ట్ చేయలేం. ఓకే, సో కన్వర్ట్ చేయలేని వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. p/q ఫామ్లో రాయలేని వాటిని, కన్వర్ట్ చేయలేని వాటిని అన్నిటినీ ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఇది మీరు చిన్నప్పుడు నేర్చుకునేవన్నీ ఒక్కసారి రిమైండర్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఈజ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై R. రేషనల్ నెంబర్ కూడా ఫస్ట్ లెటర్ ఆర్ఏ, ఇది కూడా ఆర్ఏ, అందుకే దీన్ని Q అంటారు. Q మీన్స్ కోషంట్ నెంబర్స్. ఓకే, సో హియర్ రియల్ నెంబర్స్ డినోటెడ్ బై R. సో వాట్ ఆర్ ద రియల్ నెంబర్స్? ఆల్ ద నెంబర్స్ ఆఫ్ Q అండ్ Q డాష్, రేషనల్ ఇర్రేషనల్ రెండింటిని కలిపి రియల్ నెంబర్స్ అంటారు. యూనియన్ అంటే రెండు మిక్స్ చేస్తే వచ్చేటి అన్నట్టు. కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ రెండింటిని కలిపితే వచ్చే నెంబర్స్ని రియల్ నెంబర్స్ అంటారు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేచురల్ నెంబర్స్ n. సో దీస్ ఆల్ ద నెంబర్స్ ఆర్ ఇన్ హోల్ నెంబర్స్. ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ ఆల్ ద హోల్ నెంబర్స్ ఆర్ ఇన్ ఇంటీజర్స్. ఆల్ ద ఇంటీజర్స్ ఆన్ రేషనల్ నెంబర్స్. ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. p/q ఫామ్లో అంటే ఇది -3, దెర్ ఈస్ నో డినామినేటర్ మీన్స్ బై 1. అంటే దీన్ని ప్రతి నెంబర్ను కూడా మనం ఇక్కడ -3 can write as -3/1. సో p/q ఫామ్. p is -3, q is 1. -2/1, -1, -1/1, 0/1. q నాట్ ఈక్వల్ 0 అన్నాం, p నాట్ ఈక్వల్ 0 అనలే. సో కాబట్టి ఆల్ ద ఇంటీజర్స్ ఆల్సో రేషనల్ నెంబర్స్. అండ్ నెంబర్స్ విచ్ ఆర్ నాట్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. మళ్ళీ రెండు వేరు. ఇవన్నీ ఒకటే. దీంట్లో ఇది ఉంటుంది, దీంట్లో ఇది ఉంటుంది, దీంట్లో ఇది ఉంటుంది. అండ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆర్ ద యూనియన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఆర్ రియల్ నెంబర్స్. ఓకే, సో నేచురల్ నెంబర్స్ ఆర్ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. ఇవి దీంట్లో ఉంటాయి అన్నట్టు. సబ్సెట్ మీన్స్ హోల్ నెంబర్స్ ఆర్ సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ ఆర్ సబ్సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఆర్ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. సో దీస్ ఆర్ ద నెంబర్స్. ఇవి మనకు నెంబర్స్లో ఉండే మేజర్ టైప్స్. ఇవి కాకుండా మనకి దీంట్లోనే కొన్ని డివిజన్, అవేంటో ఒకసారి చూద్దాం. ద నెంబర్స్ విచ్ ఆర్ డివైడెడ్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. సో అంటే ఏవైనా నెంబర్ తీసుకొని దాన్ని 2తో డివైడ్ చేస్తే, సపోజ్ 2 ఉందనుకోండి, 2 divided by 2 ఇట్ గివ్స్ quotient 1 అండ్ రిమైండర్ 0. 2ను 2తో డివైడ్ చేస్తే 2 1s are 2, 0 రిమైండర్. 4 కూడా అంతే, 2 2s are 4. సో లైక్ దిస్. దీస్ ఆల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. మనకు తెలిసిందే
even numbers. Okay, what are those? 0 also. 0, 2, 4, 6, 8. Next మీతే కూడా 1 by 1. 10, 12, 14, 16, 18. These all are even numbers. అంటే 8 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్స్ను ఎలా ఐడెంటిఫై చేయాలి? మనకు తెలిసిందే. 24 ఉందనుకోండి, యూనిట్స్ డిజిట్లో ఈ నెంబర్స్ ఉంటే అది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా 5674. In its units digit, it has 4. 4 is even number. So, this 5674 is also even number. అట్లా ఐడెంటిఫై చేస్తాం. Next, the numbers which are not even are called odd numbers. What are the odd numbers? ఇవి కాకుండా మిగిలినవి. They are 1, 3, 5, 7, 9, then 11, 13, 17, 15, 17. These are odd numbers. అంటే మనకి యూనిట్స్ డిజిట్లో ఇవి ఉన్న మిగతా పెద్ద నెంబర్స్ కూడా మనం ఆడ్ నెంబర్స్ అనొచ్చు. ఓకే, సపోజ్ ఇక్కడ 1 ఉందనుకోండి. వాట్ ఈస్ ద 1? ఆడ్ నెంబర్. సో దిస్ 56,741 ఈజ్ ఆడ్ నెంబర్. సో ఆ విధంగా మనం పెద్ద నెంబర్లను కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సపోజ్ 6 డివైడెడ్ బై 2. 6ని 2తో డివైడ్ చేస్తున్నాం. 2 3 6 గివ్స్ రిమైండర్ 0. ఇక్కడ 6ను 2తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. 6ను 3తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. Therefore 2, 3 are factors of 6. 2, 3ని 6కి ఫ్యాక్టర్స్ అంటాం. ఓకే, సపోజ్ 7 ఉందనుకోండి. 7కు దేంతో డివైడ్ చేయొచ్చు? 1తో తప్ప దేంతో డివైడ్ చేయలేము. అండ్ 7 itself. 7 1 7. 1, 7. దీనికి కూడా 1 and itself also ఫ్యాక్టర్స్. ఇవి కూడా ఫ్యాక్టర్స్. 1, 2, 3, 6. ఎందుకంటే 6తో డివైడ్ చేసిన 6 1 6. 1తో డివైడ్ చేసిన 1 6 6. దీనిలాగా 7 మాత్రం ఏమున్నాయి? ఓన్లీ 1, 7 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 7. ఇట్లా మనం చాలా నెంబర్ తీసుకుంటే కొన్నిటికి 1 and itself ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్నిటికి అవి కాకుండా వేరే ఈ విధంగా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సపోజ్ 15 తీసుకున్నాం అనుకోండి. 3 5 15. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? 3 and 5, ఆల్సో 1 and 15 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 15. 28 తీసుకున్నాం అనుకోండి. 28ని ఏమేమి డివైడ్ చేస్తాయి? 2 డివైడ్ చేస్తుంది. 1 కూడా యాజ్ యూజువల్గా వస్తుంది. 4 కూడా డివైడ్ చేస్తుంది. 4 7 28. సో 7 డివైడ్ చేస్తుంది. 14 and 28. దీస్ ఆల్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 28. వీటిని ఫ్యాక్టర్స్ అంటారు. ఓకే, ఇది వీటన్నిటికి మల్టిపుల్ అవుతుంది. 6 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 1 2 3 6. వీటిని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది కాబట్టి దీన్ని మల్టిపుల్ అంటాము. వీటిని ఫ్యాక్టర్స్ అంటాం. ఈ ఫ్యాక్టర్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని నెంబర్స్కి ఏమో 2 ఫ్యాక్టర్స్, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటి అవి? 1 and itself. అది 1 దానికి అదే తప్ప వేరే ఫ్యాక్టర్స్ లేవు. కొన్నిటికి 1 and itself అండ్ మోర్. ఒకటి దానికి అదే 1 itself కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. ఈ డిఫరెన్స్ తోటి నెంబర్స్ను 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఏంటంటే ప్రైమ్ నెంబర్స్, prime numbers. So what are the prime numbers? A number which has only 2 factors, which are 1 and itself, are called prime numbers. Okay, 1 and itself. Fourth one, composite numbers. What are the composite numbers? A number which is not prime numbers are composite number. అంటే ప్రైమ్ నెంబర్ కాంది కాంపోజిట్. కాంపోజిట్ అంటే ఏంటి? ఏ నెంబర్ విచ్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్స్కి 2 ఉంటాయి, 1 and itself. దీనికి మాత్రం 1 and itself కాకుండా వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాంటి వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ప్రైమ్ నెంబర్స్కి ఎగ్జాంపుల్ ఏంటి?
2 3 5 7 9 కాదు, 9కు 3 అనే ఫ్యాక్టర్ ఉంటుంది, 11 13 అండ్ సో ఆన్. మరి కాంపోజిట్ నెంబర్కి ఇవి కాంది, మరి 1 తీసుకోవచ్చు అంటే 1 నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 1 అనేది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. రిమైనింగ్ 4 6 8 9 12 15 అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. వీటన్నిటికి కూడా 1 ఇట్ సెల్ఫ్ కాకుండా వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, సో మరి 1కి ఎందుకు మనం రెండిట్లలో కాదంటున్నాం అంటే, ప్రైమ్ నెంబర్స్ డెఫినేషన్ చెప్పేటప్పుడు ఏమన్నాం, ఎ నెంబర్ విచ్ హ్యాస్ 2 ఫ్యాక్టర్స్, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్ అన్నాం. కానీ 1కి ఒకటే ఫ్యాక్టర్ ఉంటుంది, అదేంటిది 1. 1కి 1 ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి అది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. అంటే ఈ డెఫినేషన్లోకి వస్తలేదు, ఈ డెఫినేషన్లో వస్తలేదు. దీనికి మినిమం 2 ఉండాలి, దీనికి మోర్ దాన్ 2 ఉండాలి. కానీ 1కి మాత్రం మినిమం 2 ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి అది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. నెక్స్ట్ ఈ ప్రైమ్ నెంబర్లోనే కొన్ని టైప్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కోప్రైమ్స్. కోప్రైమ్స్, వాట్ ఆర్ ద కోప్రైమ్స్? 2 నెంబర్స్. సో జనరల్గా ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ ఈవెన్ నెంబర్ కాకుండా మిగతా అన్ని కూడా న్యాచురల్ నెంబర్స్లోనే చూస్తున్నాము. జనరల్గా ఇవన్నీ కూడా మనం న్యాచురల్ నెంబర్లోనే డిఫైన్ చేస్తాము. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. కోప్రైమ్స్ అంటే 2 నెంబర్స్ విచ్ హ్యాస్ నో కామన్ ఫ్యాక్టర్. కోప్రైమ్స్ అంటే ఏవైనా 2 నెంబర్స్ తీసుకుంటే వాటికి కామన్ ఫ్యాక్టర్ ఉండదు. కామన్ ఫ్యాక్టర్ లేని వాటిని, అంటే కామన్ ఫ్యాక్టర్ అనేది 1 ఉంటుంది, ఆ 1 కాకుండా వేరే కామన్ ఫ్యాక్టర్ ఉండదు. 2 నెంబర్స్ విచ్ హ్యాస్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. 1 కాకుండా వేరే కామన్ ఫ్యాక్టర్ లేకపోతే వాటిని కోప్రైమ్స్ అంటాం. సపోజ్ 7 and 8, దీస్ 2 హ్యాస్ నో కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ ఇది ప్రైమ్ నెంబర్ కాదు, కాకపోయినా దీంతో కంపేర్ చేసినప్పుడు కామన్ ఫ్యాక్టర్ లేదు, 1 కాకుండా వేరేది ఏది లేదు కాబట్టి వీటిని కోప్రైమ్స్ అంటాం. అంటే దీన్ని 2 డివైడ్ చేస్తుంది, 4 డివైడ్ చేస్తుంది, కానీ దీన్ని 2 డివైడ్ చేయదు. దీన్ని 2 డివైడ్ చేస్తుంది, 2 4 8, 8ను 4 కూడా డివైడ్ చేస్తుంది, 4 2 8, 4 2 8, 2తో చేసిన 2 4 8 అవుతుంది. కానీ 7ను 4 డివైడ్ చేయదు, రిమైండర్ 3 వస్తుంది, 0 రిమైండర్ రాదు. సో నాట్ డివిజబుల్ అంటాం దాన్ని. డివైడ్ చేస్తే 0 రాకపోతే దాన్ని నాట్ డివిజబుల్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ అంటే ఈ రెండింటి కలిపి కామన్గా ఒక ఫ్యాక్టర్ అంటూ లేదు 1 కాకుండా, కాబట్టి వీటిని ఏమంటాం? కోప్రైమ్స్ అంటాం. అట్లా చాలా తీసుకోవచ్చు మనం, 2 3 సమ్ 10 21 ఇట్లా ఎన్నో తీసుకోవచ్చు. రెండింటికి ఫ్యాక్టర్స్ ఉంటాయి. 10కి 2 ఫ్యాక్టర్ ఉంటుంది, 5 ఫ్యాక్టర్ ఉంటుంది. 21కి 3 ఫ్యాక్టర్ ఉంటుంది, 7 ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ కామన్ ఫ్యాక్టర్ లేదు. 10కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి? 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్, 5 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్, 1 ఇట్ సెల్ఫ్ ఓకే. నెక్స్ట్ 21కి ఏంటి? 3 ఉంటుంది, 7 ఉంటుంది. కామన్గా ఏమైనా ఉందా? ఏం లేదు. ఏముంటుంది? ఓన్లీ 1 ఉంటుంది అంతే. ఇలాంటి వాటిని ఏమంటాం మనం? కోప్రైమ్స్ అంటాం. ఓకే, సో 2 నెంబర్స్ ఒక పేరు, ఒక జత, 2 నెంబర్స్ విచ్ హ్యాస్ నో కామన్ ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ 1 ఆర్ కాల్ కోప్రైమ్స్. ఇంకో రకంగా ఎలా చెప్తారంటే, 2 నెంబర్స్ దేర్ HCF as 1, then the numbers are coprimes. వాటి HCF చేస్తే, HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనం చేస్తాం. నెక్స్ట్ HCF ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనం నెక్స్ట్ క్లాసెస్లలో చేస్తాం. మీరు ఇంతకుముందు చేసిందే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF, LCM HCF చేస్తాం. అవి చేసినప్పుడు మనకి 1 వస్తుంది.
అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటిది? కామన్ ఫ్యాక్టర్ చేస్తే ఉన్న దాంట్లో రెండింటి కలిపి సపోజ్ వీటి చేసినాం అనుకోండి, కామన్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉందా? ఏం లేదు. ఏంటిది ఉంది? 1 ఒకటే ఉంది. సో వీటి హెచ్సిఎఫ్ ఏమంటాం? 1 అంటాం. సపోజ్ ఇది ఒక 10 లేదంటే 15, 20 ఉన్నదనుకోండి. ఇంకా ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 3, 5. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20? 1, 2, 4, 5, 10, 20. Among these all factors, we have 1 as common and 5 is also common in both. So HCF of 15 and 20 is 5. సో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్లలో పెద్దదేదో దాన్ని HCF అంటాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో 5 ఈజ్ ద HCF. అట్లా HCF దీంట్లో 1 ఉంది. ఇట్లా ఇంకో డెఫినేషన్ కూడా చెప్తారు. ఓకే, సో నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ పేర్లోనే ఉంది, ట్విన్స్. ట్విన్ ప్రైమ్స్ మీన్స్ ద డిఫరెన్స్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 2. ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే వాటి డిఫరెన్స్ చేస్తే 2 ఉంటే దే ఆర్ కాల్డ్ ట్విన్ ప్రైమ్స్. సపోజ్ 3, 5. ఇన్ దిస్ బోత్ షుడ్ బి ప్రైమ్ నెంబర్స్. దీంట్లో 2 ప్రైమ్ నెంబర్స్ కానవసరం లేదు, 2 కూడా కానవసరం లేదు. ఒకటి కావచ్చు, ఒకటి కాకపోవచ్చు, లేదా 2 కావచ్చు. ఇక్కడ బోత్ షుడ్ బి, 2 కూడా కంపల్సరీ ప్రైమ్ నెంబర్సే ఇవ్వాలి. అండ్ దే డిఫరెన్స్, ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 5 - 3 2. నెక్స్ట్ 11, 13, 17, 19. ఈ విధంగా మనం రాసుకుంటూ పోవచ్చు. దీస్ ఆర్ ట్విన్ ప్రైమ్స్. వీటిని ట్విన్ ప్రైమ్స్ అంటారు. 19 - 17 2, 13 - 11 2. దీస్ ఆర్ ట్విన్ ప్రైమ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇవి మనకు జనరల్గా నెంబర్ సిస్టంలో ఉండే టైప్స్. నెంబర్స్లలో టైప్స్ మనం ఇవే ఉంటాయి. ఇంకేమైనా ఉంటే మీరు ట్రై చేయండి. ఇవి కాకుండా అంటే మన అర్థమెటిక్లో యూజ్ అయ్యేంత వరకు ఇవి మాత్రమే ఉంటాయి. సో ఇంకా ఉంటే మన అర్థమెటిక్ వరకు అవి అవసరం లేదు. సో ఇమాజినరీ నెంబర్స్ అవన్నీ ఉంటాయి, అవి మనకు అవసరం లేదు. ఇవి అర్థమెటిక్ వరకు ఉపయోగపడే నెంబర్స్లో టైప్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొకటి డివిజబిలిటీ టెస్ట్. ఇది కూడా మనం 5th, 6th, 7th, 8th చాలా సంవత్సరాలు నేర్చుకున్నాం. ఒక్కసారి రిమైండర్ చేసుకుందాం. ఓకే, వాట్ ఈస్ ద టాపిక్? టెస్ట్ ఆఫ్ డివిజబిలిటీ. అంటే మనం ఒక నెంబర్ చూడగానే అది 2తో డివైడ్ అవుతుందా కాదా, వితౌట్ యాక్చువల్ డివిజన్. అంటే యాక్చువల్గా డివిజన్ చేయకుండానే మనం అది 2తో డివైడ్ అవుతుందా, 3తో అవుతుందా లేదా, 4తో అవుతుందా లేదా, అండ్ 5, 6, 7, 8, 9, 10 ఈ విధంగా చెక్ చేయడం అన్నట్టు. వితౌట్ యాక్చువల్ డివిజన్ చేయకుండానే అది డివైడ్ అవుతుందా లేదా అని ముందస్తుగానే మనం కన్ఫర్మ్ చేసుకోవడం. ఎందుకంటే డివిజన్ చేసేటప్పుడు మనం అంతా 2తో ట్రై చేసి చివరి పోయిన తర్వాత అయ్యో కాదు, నెక్స్ట్ మళ్ళీ 3తో చేసుకుంటూ పోవడం, అయ్యో కావట్లేదని మళ్ళీ 4తో ఇట్లా చేసే బదులు ముందుగానే మనం అవుతుందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడం ఈజీ మెథడ్లో చేసుకున్నామంటే నెక్స్ట్ మనం ప్రొసీడ్ కావచ్చు. సరే అలా దీంతో అవ్వట్లేదు, 2తో 3తో 4తో అవ్వట్లేదు, ఓకే 7తో అవుతుంది, డైరెక్ట్ 7తో చేసుకుంటే అయిపోతుంది. ఇవన్నీ ట్రై చేసుకుంటూ వచ్చేవారికి ఇక్కడే చాలా టైం వేస్ట్ అవుతుంది. సో కాబట్టి మనకి ఈ డివిజబిలిటీ టెస్ట్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాల్సిందే. కొంచెం అర్థమెటిక్లో ఈజీగా మనం డివిజన్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ us see. సో డివిజబిలిటీ టెస్ట్ బై 2తో డివిజబిలిటీ టెస్ట్ ఏంటి? సో ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ even number in its units digits. If a number has even number in its units digits, then the number is divisible by 2.
యూనిట్స్ డిజిట్లో 2 ఉంటే అది 2తో డివైడ్ యూనిట్స్ డిజిట్లో ఈవెన్ నెంబర్ ఉంటే అది 2తో డివైడ్ అవుతుంది అంతే. అంటే ఏమేమి ఉండాలి, యూనిట్స్ డిజిట్లో 0 ఉన్నా 2 ఉన్నా 4 6 8 ఏ ఉన్నది 2తో డివైడ్ అవుతుంది. అది ఎంత పెద్ద నెంబర్ అయినా కావచ్చు. సమ్ 1,16,204 లాస్ట్కి ఏముంది 4. ఇట్ ఈస్ డివిజబుల్ బై 2. సింపుల్ అంతే. అంటే దీన్ని 2తో డివైడ్ చేస్తే 0 రిమైండర్ ఇస్తుంది. 5 ఉందనుకోండి, నాట్ డివిజబుల్ బై 2 ఎందుకంటే ఇది ఈవెన్ నెంబర్ కాదు 5 అనేది. సో అలా సింపుల్. ఓకే, సో నెక్స్ట్ డివిజబిలిటీ బై 3 బై 3. 3తో డివిజబుల్ అవుతుందా కాదా ఎలా చెప్పొచ్చు. సపోజ్ 3,456. సో మనం ఇది 3తో డివైడ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడం ఎలా, వితౌట్ యాక్చువల్ డివిజన్ చేయముందుకి ఇది అవుతుందా కాదని చెప్పాలి. ఎలా, ఇఫ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్, what is the sum of digits? 3 plus 4 7, 7 plus 5 12, 12 plus 6 18. You can say easily 18 is divisible by 3. Divisible by 3. 3తో డివైడ్ అవుతుంది. సో therefore 3,456 is also divisible by 3. అంతే సింపుల్. If the sum of digits is divisible by 3, then the number is also divisible by 3. ఇవ్వగానే మనం దాంట్లో ఉన్న డిజిట్స్ని, అది ఏదైనా న్యూమరల్ కావచ్చు, ఎంత పెద్దదైనా కావచ్చు, వాట్ ఎవర్ ద న్యూమరల్, ఇది ఏదైనా దాంట్లో ఉన్న డిజిట్స్ అన్నిటిని యాడ్ చేయాలి. ఇక్కడే చేసుకోవచ్చు. 3 plus 4 7, 7 plus 5 12, 12 plus 6 18. 18 is divisible by 3, therefore the number is divisible by 3. అలా. ఓకే, అది డెఫినేషన్. నెక్స్ట్ డివిజబిలిటీ బై 4. వెరీ సింపుల్. 2కి చెప్పిన డెఫినేషన్ ఇక్కడ చెప్తాం, సేమ్ డెఫినేషన్. బట్ 2 అప్పుడు ఏమన్నాం, ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ ఈవెన్ నెంబర్ ఇన్ ఇట్స్ యూనిట్ డిజిట్ దెన్ ద నెంబర్ ఈస్ డివిజబుల్ బై 2 అన్నాం. ఈవెన్ నెంబర్ ఉంది అంటే అర్థం ఏంటిది, యూనిట్స్ డిజిట్ నెంబర్ 2తో డివైడ్ అవుతే ఆ నెంబర్ 2తో డివైడ్ అయినట్టే అన్నట్టు. ఈవెన్ నెంబర్ ఉంది అని అర్థం అంటే ఏంటి, ఏం చెప్పినట్టు మనం, యూనిట్స్ డిజిట్లో ఉన్న నెంబరు 2తో డివైడ్ అయితే నెంబర్ కూడా 2తో డివైడ్ అవుతుంది అన్నట్టు. 4 వరకు వచ్చే వరకు ఏంటంటే, ఇఫ్ ఏ నెంబర్ ఇట్స్ యూనిట్స్ అండ్ టెన్స్ డిజిట్స్ ఆర్ the last 2 digits are divisible by 4, then the number is divisible by 4. ఆ నెంబర్లో ఉన్న లాస్ట్ 2 డిజిట్స్ అంటే యూనిట్స్ అండ్ టెన్స్ 4తో డివైడ్ అవుతే ద నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 4. అంటే సపోజ్ ఇలా ఉంది. వాట్ ఆర్ ద లాస్ట్ 2 digits? 1 2, that is 12. 12 is divisible by 4. 4 3s are 12. Therefore 3012 is divisible by 4. 3012 is divisible by 4. Try చేసుకోవచ్చు. 4 7s are 28. 2 remainder 21. 4 5s are 20. 1 remainder. 4 3s are 12. ఇక్కడ యూనిట్స్ డిజిట్ 2తో డివైడ్ అయితే అది 2తో డివైడ్ అయినట్టే. ఇక్కడ 4తో యూనిట్స్ అండ్ టెన్స్ డిజిట్స్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అయితే ఇండివిజువల్ కాదు, 2 కలిపితే ఏమవుతుంది, 12 అవుతుంది. కలిపితే అంటే 1 + 2 కాదు, 12. లాస్ట్ 2 డిజిట్స్ డైరెక్ట్ తీసుకోవడం 12 డివైడెడ్ 3 4తో డివైడ్ అయితే మొత్తం నెంబర్ కూడా 4తో డివైడ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ divisibility by 5.
by 5. If a number has 0 or 5 in its units digit, then the number is divisible by 5. ఒక నెంబర్లో ఉన్న లాస్ట్ డిజిట్లో అంటే యూనిట్స్ డిజిట్లో 0 కానీ 5 కానీ ఉంటే 0 ఆర్ 5, దెన్ ద నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 5. అంటే లాస్ట్కి సపోజ్ 7560 7565 లాస్ట్కి ఇంకో డిజిట్ ఉన్నా అది 0 ఉంటే సపోజ్ 5, ఇట్లా లాస్ట్లో 0 ఉన్నా 5 ఉన్నా that number is divisible by 5. Okay, next by 6 అయితే ఏంటి? If a number is divisible by 2 and 3, అంటే 2తో టెస్ట్ చేసుకోవాలి, 3తో టెస్ట్ చేయాలి, అది మనం ముందు నేర్చుకున్నాం. If the number is divisible by both 2 and 3, then the number is divisible by 6. అంటే ఒక నెంబర్ రాగానే అది 6తో డివైడ్ అవుతుందా లేదా అని మనం వెరిఫై చేయాలి. అంటే యూ షుడ్ వెరిఫై విత్ 2 and 3. 2తో 3తో వెరిఫై చేయాలి. ఆ రెండింటితో డివైడ్ అవుతుంది అంటేనే 6తో అయినట్టు. 2తో కాకపోయినా 3తో కాకపోయినా 6తో కాదు అన్నట్టు. రెండింటితోటి కావాలి. The number should be divided by 2 and also 3, then the number is divisible by 6. Okay, next by 7. Okay, let us take a number 56728, 56,728. So let us verify whether 56,728 is divisible by 7 or not. So what is the divisibility rule of 7 is subtract the double of last digit from the remaining number. Either the result is 0 or divisible by 7, then the original number is divisible by 7. అంటే ఈ లాస్ట్ డిజిట్ని డబల్ చేసి ఈ రిమైనింగ్ నెంబర్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. చేస్తే అది 0 కానీ లేదు అంటే దట్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 7. ఆ నెంబర్ 7తో డివిజబుల్ అవుతే దట్ ఒరిజినల్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 7. ఒకవేళ మనకు వెంటనే సబ్ట్రాక్షన్ చేయగానే మళ్ళీ పెద్ద నెంబర్ వచ్చింది అనుకోండి, ది సేమ్ ప్రాసెస్ యూ షుడ్ కంటిన్యూ. అంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేసే వరకు అది 0 కానీ చిన్న నెంబరు అంటే మనకి 7తో డివిజబుల్ అవుతుందా లేదని ఈజీగా ఐడెంటిఫై చేసేంత వరకు యూ కెన్ కంటిన్యూస్ దిస్ ప్రాసెస్. లెట్ us see. So what is the last digit? 8. Double of 8, 16. Should divide, subtract 16 from 5672. దాని నుంచి 16 సబ్ట్రాక్షన్ చేయాలి. సో 16 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది? విల్ గెట్ 6. సో దిస్ ఈజ్ 5, 6, 5. ఓకే, సో ఇది కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయలేం వెదర్ ఇట్ ఈస్ డివిజబుల్ బై 7 ఆర్ నాట్. సో దానికోసం మళ్ళీ ఏం చేస్తాము? అగైన్ వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్? లాస్ట్ డిజిట్ ఏంటి? 6. అగైన్ సబ్ట్రాక్ట్ డబల్ ఆఫ్ 6 from remaining digits, that is 565 minus 6 2s are 12. What will get? 3, 6 minus 1, 5 and 5. ఇప్పటి కూడా మనం ఈజీగా చెప్పలేం కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? లాస్ట్ డిజిట్ని డబల్ చేసి మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది? 55 minus 6 will get 49. Yes, 49 is divisible by 7. 7 7s are 49. ఓకే, సో ఈ విధంగా మనం ఈ ప్రాసెస్ను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఐదర్ ద లాస్ట్ షుడ్ బి 0 ఆర్ డివిజబుల్ బై 7. 7తో డివిజబుల్ ఏదన్నా వస్తుంది, లేదంటే 0 అయినా కానీ వస్తుంది. వస్తే దట్ ఒరిజినల్ నెంబర్ 7తో డివిజబుల్ అవుతుంది అని చెప్తాం. ఓకే, సో వాట్ ఈస్ ద రూల్? లిజన్ వన్స్ అగైన్. The difference of
double of last digits from the remaining digits is either 0 or divisible by 7, then the original number is divisible by 7. ఓకే, సో ఇది మనం చెక్ చేసుకుంటూ, అంటే ఇక్కడ మనం ఒక్కొక్క నెంబర్ వేసుకుంటూ సబ్ట్రాక్షన్ చేసినాం కాబట్టి టైం పట్టింది. అదే మీరు ఎగ్జామ్లో అయితే ఏం చేస్తాము, ఇక్కడే ఓవరాల్గా చేసుకుంటూ వెళ్తే మనం వితిన్ 10-15 సెకండ్స్ 20 సెకండ్స్లలో చేసుకోవచ్చు. పెద్ద నెంబర్ ఇచ్చినప్పటికి కూడా. చిన్న నెంబర్ అనుకోండి వితిన్ 5 to 10 సెకండ్స్లలో అయిపోతుంది. ఓకే, అదంతా మనం ప్రాక్టీస్లో వస్తుంది. ఎక్కువ తీసుకొని నెంబర్ తీసుకొని వెంటనే ఇక్కడే చేసుకోవాలి. 16 5 6 7 2 -16, సో అక్కడే వచ్చేస్తుంది మనకు 5 6 5 6. ఇది కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. 7 8 56 7 8 56 ఇక్కడే మనం డిసైడ్ చేసుకోవచ్చు. అంటే మనం సందర్భాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. లేదు నేను పెద్ద నెంబర్ కదా, నేను లేదు మళ్ళీ చిన్న నెంబర్ వచ్చేదానికి చేసుకుంటూ వెళ్తా అంటే టైం వేస్ట్. ఓకే, సో ఇక్కడ తెలిసిపోతే ఇక్కడే చేసుకోవచ్చు. లేదు ఇలాంటిది కాకుండా ఇంకొంచెం వేరే హార్డ్ నెంబర్ వచ్చింది అనుకోండి, అగైన్ 12 minus 5 6 5 minus 12 వెంటనే 5 5 3 అట్లా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో నెక్స్ట్ డివిజబిలిటీ బై 8. సో ఇది సేమ్ 2 4కి ఏం చేసామో సేమ్ రూల్. అక్కడ ఏంటి, ఓన్లీ 1 డిజిట్, లాస్ట్ డిజిట్ 2తో డివైడ్ అయితే ద నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 2 అన్నాం. 4కి ఏం చెప్పాం, ఇఫ్ ద లాస్ట్ 2 digits are divisible by 4 then the number is divisible by 4. సో 8కి ఏంటంటే if the last 3 digits divisible by 8 then the number is divisible by 8. ఓకే, నెక్స్ట్ divisibility by 9. 9కి ఏంటి, సేమ్ 3కి ఏదైతే రూల్ ఫాలో అయ్యామో 9 కూడా సేమ్. సో ఇఫ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ divisible by 9 then the number is divisible by 9. 3కి ఏదైతే ప్రాసెస్ చేసామో యాజ్ యూజువల్గా చేస్తాం. అక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ divisible by 3 అన్నాం. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆర్ divisible by 9 then the number is divisible by 9 అన్నాం. ఓకే, నెక్స్ట్ 10 by 10. 5 10 సేమ్ ఉంటుంది. ఇఫ్ ద యూనిట్స్ డిజిట్ హ్యాస్ 0 and 5 ద నెంబర్ ఈజ్ divisible by 5 అన్నాం. 0 5 రెండు ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. సో ఇక్కడ మాత్రం ఇఫ్ ద నెంబర్ హ్యాస్ 0 ఇన్ ఇట్స్ యూనిట్స్ డిజిట్ దెన్ ద నెంబర్ ఈజ్ divisible by 10. అక్కడ 5 ఉన్నా 0 ఉన్నా డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ మాత్రం ఓన్లీ 0 మాత్రమే ఉండాలి. ఓకే, నెక్స్ట్ divisibility by 11. The difference of sum of digits at odd places and even places is 0 or divisible by 11 then the number is divisible by 11. అంటే సపోజ్ 2 3 4 5 6 7 whatever 2,34,564 ఉందనుకోండి. ఫస్ట్ ప్లేస్ యూనిట్స్, ఇక్కడ మనం 1 2 3 4 5 6 ప్లేసెస్ అనుకుందాం. దిస్ ఈజ్ ఫస్ట్, దిస్ ఈజ్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ప్లేస్. దీస్ ఆర్ ద ఆడ్ ప్లేసెస్. 1 3 5 కాబట్టి ఇవి ఆడ్ ప్లేసెస్ అంటాం. ఇది సెకండ్ 2 4 6 కాబట్టి ఇవి ఈవెన్ ప్లేసెస్ అంటాం. ఆడ్ ప్లేసెస్ అండ్ ఈవెన్ ప్లేసెస్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ అండ్ ఆడ్ ప్లేసెస్. ఈవెన్ ప్లేసెస్లో ఉన్నది సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. ఈవెన్ ప్లేసెస్ ఏంటి, 2 + 4 + 6, 2 4 6. How much it is? 12.
sum of odd places digits, odd places digits, odd place digits. What are those? 3, 5 and 7. 3, 5, 7. How much it is? 3 plus 5, 8. 8 plus 7, 15. Difference. What is the difference? 15 minus 12. How much it is? 3. So 3 is it divisible by 11? No. So therefore this number is not divisible by 11. ఒకవేళ ఈ డిఫరెన్స్ 0 వచ్చింది అనుకోండి, ద నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 11 అంట. 11 వచ్చిన 11 ఈజ్ డివిజబుల్ బై 11, ద నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 11 అంట. 22, 11 2s are 22, సో ద నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 11 అంట. ఓకే, ద డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేస్ డిజిట్స్ అండ్ ఆడ్ ప్లేసెస్ డిజిట్స్ ఈజ్ ఐదర్ 0 ఆర్ డివిజబుల్ బై 11, దెన్ ద ఒరిజినల్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 11. ఇది మనకి డివిజబిలిటీ రూల్స్. ఇవన్నీ మనం ఒకసారి కొన్ని ప్రాబ్లమ్స్ వేసుకొని ట్రై చేయాలి. అండ్ డివిజన్ ఎప్పుడు వచ్చినా మనం ఈ రూల్స్ అప్లై చేస్తుంటే మనకు ప్రాక్టీస్లో ఉంటుంది, అదర్వైజ్ మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా 11 కానీ 7 ఇలాంటి మర్చిపోయే అవకాశాలు మ్యాక్సిమం ఉంటాయి. కాబట్టి ఇవి మనకు డివిజన్ ఎప్పుడు వచ్చినా ఆ రూల్ అప్లై చేయడానికి ట్రై చేయాలి. అప్పుడే మనకు రూలు ఈజీగా చేయగలుగుతాము. నెక్స్ట్ ఇంకోటి, మనం డివిజన్ చేసేటప్పుడు కూడా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా మనం ముందే ఐడెంటిఫై చేయొచ్చు. డైరెక్ట్గా మనం దేంతో డివిజన్ అవుతుందో దాంతో డివిజన్ చేసుకోవచ్చు. కాబట్టి మనం కంపల్సరీ రూల్ అప్లై చేయడానికే ట్రై చేయాలి. ట్రై కాదు, కంపల్సరీ చేయాల్సిందే. ఓకే, ఇవి మనం నెంబర్ సిస్టమ్ పైన ఇంతవరకు మనకు చెప్పుకున్న వీటిపైన మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటితో పాటు మనకు తెలిసిందే ఆల్జిబ్రిక్ ఫార్ములా, అంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా. a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ a² + 2ab + b², a - b హోల్ స్క్వేర్, a + b హోల్ క్యూబ్. ఇవన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇచ్చాను. ఆ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆ ఫార్ములాస్ అన్నీ మీరు బైహార్ట్ చేస్తారా, ఇంకేదన్నా క్లూతో గుర్తుపెట్టుకుంటారా, మీ అనుకూలంగా మీరు ప్రతి ఫార్ములా మాత్రం నోటికి వచ్చి ఉండాలి, మైండ్లో ఫిక్స్ అయి ఉండాలి. ఏ ఫార్ములా లెఫ్ట్ టు రైట్ అయినా, రైట్ నుంచి లెఫ్ట్ అయినా చెప్పేటట్టుగా మనం నేర్చుకోవాలి. అప్పుడే మనకి ఈజీగా ప్రాబ్లం చేయగలుగుతాం. ఎందుకంటే మనం సింప్లిఫికేషన్ చేసేటప్పుడు, నెంబర్ సిస్టమ్ పైన వచ్చే ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ను మ్యాక్సిమం యూజ్ చేస్తాం. కాబట్టి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా కంపల్సరీగా బైహార్ట్ చేసి పెట్టుకోండి. ఓకే, సో దీనిపైన మనం ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోస్లలో చేద్దాము. మీరు కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే దీంతోపాటు మన ఈ మధు టీచర్ ఈ యూట్యూబ్ ఛానల్లో 6th నుంచి 10th క్లాస్ వరకు వీడియోస్ ఉంటాయి. అర్థమెటిక్ కోసం అవి కూడా చూడండి. అండ్ రీజనింగ్ క్లాసెస్ ఉంటాయి, అవి చూడండి. అండ్ దాంతోపాటు ఈ అర్థమెటిక్ క్లాసెస్ కూడా ఫాలో అవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.